ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పులివెందుల ఎన్నికల ఫలితాలొచ్చేశాయి. టీడీపీ తొలిసారి పులివెందులలో ఘన విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి మల్రెడ్డి లతారెడ్డి దాదాపు 5,000 మెజార్టీతో గెలిచారు. లతారెడ్డి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా హోరాహోరీగా ఈ పులివెందుల ఉప ఎన్నికలు జరగడంతో ఫలితాలపై ఉత్కంఠ కనిపించింది. అధికార పార్టీకి గెలుపు దక్కింది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థిలో బరిలోకి దిగారు. ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కడప శివారులోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పులివెందులకు సంబంధించి ఒక్కో రౌండ్ లో 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టకు సంబంధించిన 3 రౌండ్లు 10 టేబుళ్లు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ ఒంటిమిట్ట ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ ను బహిష్కరించాలని నిర్ణయించింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇరగన్ రెడ్డి సుబ్బారెడ్డి కౌంటింగ్ కు హాజరు కావడం లేదన్నారు. పులివెందుల్లో 11 మంది అభ్యర్థులు పోటీ చేసినా టీడీపీ అభ్యర్థి మల్రెడ్డి లతారెడ్డి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిల మధ్య పోటీ జరిగింది. ఒంటిమిట్టలో కూడా 11 మంది బరిలో ఉన్న టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నుంచి ఇరగం సుబ్బారెడ్డి మధ్య పోటీ నడిచింది. పులివెందుల నుంచి జెడ్పీటీసీగా గెలిచిన మహేశ్వర్ రెడ్డి 3 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అలాగే ఒంటిమిట్ట నుంచి జెడ్పీటీసీగా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి రాజంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్షణ ఒంటిమిట్ట జెడ్పీటీసీ, కడప జిల్లా జెడ్పీ చైర్మన్ పదవులకు గతేడాది జూన్ 7న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ స్థానాలకు ఉప ఎన్నిక జరిగాయి.